మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మందమర్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి అధ్యక్షన స్థానిక సింగరేణి హైస్కూల్ మైదానంలో జరిగిన తుదిపోరులో క్రాంతి లెవెన్స్ పై వేణు లెవెన్స్ జట్టు విజయం సాధించింది. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఎస్ఐ చంద్రకుమార్, రెండవ ఎస్ఐ మహేందర్, అడిషనల్ ఎస్ఐ రామన్న, మందమర్రి క్రికెట్ క్లబ్ మేనేజర్ వేల్పుల కిరణ్లు హాజరయ్యారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసి మీకు 90 రన్స్ అనేది రెస్ట్రిక్ట్ చేశారు. ఆ కారణం అనుకుంటారా? మీ టాప్ ఆర్డర్ ఫెయిల్ కావడం కారణం అనుకుంటారా? మీ ఓటమికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ మా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే దానికి కారణం వాళ్ళు మంచి బౌలింగ్ చేయడమే అని నేను అనుకుంటున్నా. చాలా మంచి బౌలింగ్ చేశారు. నేను 11 టీమ్ ఎవరైతే బౌలర్స్ ఉన్నారో వాళ్ళు మంచి బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ కి ఎట్లాంటి రూమ్ ఇవ్వకుండా కనీసం ఒక బౌండరీ కూడా కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా చాలా మంచి బౌలింగ్ చేశారు. So it has both good and bad effects. So you should see the brighter part of the mobile, isn't it? And what do you say about the ground and this tournament? First of all, I would like to thank Tirupathi Reddy. He is god of cricket. He is pushing everybody in this Mandamari area or surrounding areas. ఈరోజు ఈ డ్రగ్స్ అగెనిస్ట్ వ్యతిరేకంగా అగెనిస్ట్ గా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి క్రీడాకారులు, అదేవిధంగా పాత్రికేయులు, వాకర్స్ మరియు వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన యువత అందరూ కూడా ప్రస్తుత సమాజంలో డ్రగ్స్, ఆల్కహాల్, అదేవిధంగా గుట్కా, ఇతరత్ర మత్తు పదార్థాలకు బానిసలై వివిధ రకాల నేరాల్లో ఇకపై ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తు నష్టం చేసుకుంటున్నారో అనేది మనందరికీ తెలుసు. వారన్నింటినీ నిర్మూలించడానికి, అదేవిధంగా మన దృష్టిని మరల్చడానికి చెప్పేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం క్రీడలు దానికి కాదు, మీ అందరికీ తెలుసు, క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మన మెంటల్ గా కూడా ఎంత తక్కువ ఉంటామో. అందరం కూడా గత 2-3 సీజన్లుగా చూసుకున్నట్టయితే 2021, 22 సీజన్లో చూసుకున్నట్టయితే ఎన్ని లక్షలు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆక్సిజన్లలో, ఇతర రోగాల వలన మన కరోనా పాండమిక్ పీరియడ్ లో చాలా మంది చనిపోవడం జరిగింది. కేవలం ఎవరన్నా బతుకున్నారు అంటే కరోనా సోకి కేవలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే.